హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మామూలుగా అయితే ఇంక ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే క్లీన్ చేసాం కదా, మళ్ళీ ఇంకా శ్రావణ మాసం వస్తుంది, అలాగే ఫంక్షన్ కూడా ఉంది ఇంట్లో అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. డీప్ క్లీనింగ్ మామూలుగా మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అయితే డీప్ క్లీనింగ్ చేసాం కదా, ఇంకా నేను ఏమనుకున్నాను అంటే శ్రావణ మాసం తర్వాత క్లీన్ చేసుకుందాంలే, అంత ఎక్కువైతే ఏం లేదులే అనుకున్నాను. ఇంకా శ్రావణ మాసం స్టార్టింగ్లోనే ఇంకా ఫంక్షన్ అయితే ఉందన్నమాట. ఫంక్షన్ ఉన్నప్పుడు కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా, అందరూ వస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే మళ్ళీ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టాను అనమాట. ఇంకా ఈ మధ్య అయితే డస్ట్ అస్సలు పడట్లేదు కదా, అంతకుముందు కూడా చెప్పాను కదా, ఇంకా అందుకని చెప్పి ఇలాగా క్లాత్ అయితే కట్టుకొని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే నాకు ఇవన్నీ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను డే టైం మార్నింగ్ స్టార్ట్ చేస్తాను 10కి అట్లాగా, వేరే పని ఉండటం వల్ల ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయితే చేస్తున్నాను అనమాట. ఒక 3 hours అయితే పట్టింది మొత్తం. నాకైతే చూడటానికి చిన్న ఇల్లే కానీ చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఇలా కబోర్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే గ్యాప్స్లో డస్ట్ ఉంటుంది కదా, మనకి పెయింటింగ్ వేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో క్లీన్ చేసినట్టయితే వాటిలో ఉన్న మట్టి అంతా పోతుందన్నమాట. మనకి చూడటానికి బాగుంటాయి ఇలా కబోర్డ్స్ పెట్టుకుంటే, కానీ ఎంత వర్క్ ఉంటుందో క్లీన్ చేసుకోవాలన్నప్పుడల్లా, ఎందుకంటే సన్న వర్క్ అయితే ఉంటుంది కదా, వాటిలోకి డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. అదిగాక ఇంకా బయట కూడా మాకు రోడ్డు అయితే వేయలేదన్నమాట, చిప్స్ లాగా అలా తోలి డస్ట్ తోలి ఉంచారు. ఇంకా గాలికి అయితే డస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట క్లీన్ చేసినా కానీ. ఎవ్రీడే కూడా అయితే ఇంట్లో దుమ్ముగా అనిపిస్తూ ఉంటుంది, ఎన్నిసార్లు ఊడ్చినా కానీ. కొంచెము బయట సిమెంట్ రోడ్డు అట్లా ఉందనుకోండి, మనకి గాలికి కూడా దుమ్ము అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇంకా తర్వాత వేస్తారంటే ఇంకా మాదైతే పోసారు 1 year నుంచి అలా పెండింగ్లోనే ఉంది ఆ వర్క్. ఇంకా వేస్తే కానీ కొంచెం ఇల్లు అయితే బాగుంటుంది. అది కాక మాది రోడ్డు పక్కకి సెకండ్ హౌస్ అనమాట. ఇంకా ఒక ఫస్ట్ది అయితే హౌస్ అయితే లేదు, ఖాళీ ప్లేస్ అనమాట. ఇంకా వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి కదా, వాటి డస్ట్ కూడా ఎక్కువగానే వస్తుందన్నమాట. ఇంకా ఎందుకంటే మనకి వర్షాలు పడితే అంత ఎక్కువ ఉండదు, అంతా అణిగిపోయినట్టు అట్లా అవుతుంది. కాకపోతే ఈ వీడియో కూడా తీసి చాలా రోజులు అవుతుంది అనమాట, దగ్గర ఒక 3 weeks అట్లా అవుతుంది. అప్పుడు పెట్టాల్సింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే లేట్గా పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే వర్షాలు పడి ఇంకా డస్ట్ అయితే కొంచెం అణిగిపోయింది. అలాగే మా ఇంటి ముందు రోడ్డు కూడా కొత్తగా వేశారనమాట. ఇంకా వాటర్ అయితే పెట్టి ఉంచారు, ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ ఇంక ఇప్పటి నుంచి అయితే కొంచెం డస్ట్ అయితే తక్కువే వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి, గాలి కూడా బాగా వస్తుందన్నమాట. అందుకని గాలికి ఏంటంటే ఆ గాలిలోనే మట్టిలాగా వచ్చి అసలు బాగా నిండిపోతుందన్నమాట. అందులోనూ మా ఇంటి వెనక, మా ఇంటి పక్కగా కొత్తగా హౌసెస్ కూడా కడుతున్నారు. ఇంకా సిమెంట్ వర్క్ జరుగుతూ ఉంటుంది కదా, అదైతే గాల్లో కలిసి విండోస్కి అయితే బాగా తెల్లగా పేరుకుపోయినట్టయితే అవుతుంది. ఇంక ఇది మొత్తం కూడా ఫస్ట్ అయితే బ్రష్తో అయితే తుడుస్తున్నాను ఇట్లాగా. అది మొత్తం పోయిన తర్వాత మళ్ళీ క్లాత్ తడితేసి తుడిస్తే నీట్గా ఉంటుందని. మనం ఫస్ట్ టైమే క్లాత్ తడి చేసి తుడిస్తే ఏంటంటే ఇంకా మురికిగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ అయితే ఈ పెయింట్ బ్రష్ తోటి దాంట్లో ఉన్నది, విండోస్లో ఉన్నది మొత్తం అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంక ఇది మొత్తం ఊడ్చేసిన తర్వాత ఒక్కొక్క విండో అయితే ఇంకా తడి క్లాత్ అయితే తుడిచాను. నాకు ఈ విండోస్ కాడ అయితే ఎక్కువ టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇవి గ్రిల్స్ ఏంటంటే దగ్గరగా ఉన్నాయి కదా, అందుకని బాగా డస్ట్ పేరుకుపోయింది. ఇంకా అది మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక రూమ్ చేసుకొని తర్వాత అది మొత్తం ఊడ్చుకొని అట్లాగా ఇంకా బెడ్షీట్ నిండా కూడా దుమ్ము పడుతుంది కదా, ఇంకా రూమ్ క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్ కూడా చేంజ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు పడుకుంటారు, దుమ్ము అది ఉంటే తుమ్ములు అట్లా వస్తూ ఉంటాయి కదా, ఇంకెప్పుడైనా అంతే అండి. ఇంకా దులుపుకున్నప్పుడైతే బెడ్షీట్లు అలాగే బయట సోఫా మీద వేసినవి అన్నీ కూడా తీసైతే వాష్ చేస్తాను. ఒక పక్క ఇవి క్లీన్ చేసుకుంటాను, వాషింగ్ మిషన్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే 2 పనులు కూడా జరిగిపోతాయని చెప్పి. ఫ్యాన్ ఇవన్నీ అయితే మా హస్బెండ్ క్లీన్ చేస్తారు, ఎందుకంటే నాకు అందవులే అని చెప్పేసి ఇంక అంతకుముందే క్లీన్ చేశారు. అయినా కానీ కొంచెము ఏంటంటే ఈ బెడ్రూమ్లో ఫ్యాన్ ఎక్కువ వాడతాము, హాల్లో ఫ్యాన్ ఒకటి ఎక్కువ వాడతాము అనమాట. ఇంకెక్కువ వాడే వాటికి ఏంటంటే గాలి వల్ల పక్కన సైడ్స్ బ్లాక్గా దుమ్ములాగా అయితే చేరుకుంటుంది అనమాట. అది మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. అందులోనూ వైట్ ఇవన్నమాట ఫ్యాన్స్, దానివల్ల ఏంటంటే కొంచెం డస్ట్ పడినా కానీ బాగా ఈజీగా కనిపించేస్తూ ఉంటుంది.
నేను అనుకున్నాను దులపాల్సిన అవసరం లేదులే, అంత ఒక 2 months కూడా అవ్వలేదు కదా, ఎందుకులే అనుకున్నాను. కానీ కనపడకుండా చాలా దుమ్ము అయితే వచ్చిందనమాట. అనుకున్నాను దులపకపోతే ఈ దుమ్ము అంతా అంతే ఉండిపోయేదని. ఎందుకంటే జూన్ 1st వీక్లోనే కదా మేము మొత్తం క్లీన్ చేసాం. ఇప్పుడు జూలై ఇది వచ్చేసి నేను క్లీన్ చేసింది జూలై 3rd వీక్లో అనమాట. అంతా కంప్లీట్గా 2 months కూడా అవ్వలేదు, కానీ డస్ట్ అయితే చాలా అయితే వచ్చిందనమాట. ఇంకా ఫస్ట్ పెద్ద బెడ్రూమ్ అయితే చేసేసాను క్లీనింగ్, తర్వాత చిన్న బెడ్రూమ్లో అయితే క్లీనింగ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే సైడ్ విండో అనేది ఎక్కువ శాతం ఓపెన్లో ఉండదు అనమాట, క్లోజ్లోనే ఉంటుంది. ఒక విండోని ఓపెన్ చేస్తాము. ఇంకా పెద్ద బెడ్రూమ్లో విండో ఏంటంటే ఎప్పుడు ఇంకా ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి దుమ్ము అనేది ఎక్కువైతే వస్తుంది. ఇదేంటంటే కొంచెం చాటుగా ఉన్నట్టు ఉంటుంది కదా, కొంచెం డస్ట్ అయితే తక్కువ ఉంటుంది. విండోస్కి అయితే ఉంటుంది కదా, లోపల ఫ్యాన్కి వాటికైతే తక్కువ అయితే ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ కబోర్డ్స్ని కూడా ఇట్లాగైతే చేస్తున్నాను. అందులోనూ ఇంకా నేను ఏంటంటే బట్టలు అంత ముందే సర్దేసి పెట్టేశాను అనమాట. నైట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు అట్లాగా, అంటే ఇంకా నైట్ అనే కాదు, ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఒక్కొక్క కబోర్డ్ అయితే సర్ది పెట్టేశాను. ఎందుకంటే ఇంకా అప్పుడు సర్దినా కానీ మళ్ళీ తీసేటప్పుడు ఏంటంటే లాగుతూ ఉంటాం కదా, ఒకటి కనిపించలేదు అట్లా అని చెప్పేసి, అందుకని లోపల ఉండేవి అని అట్లా ఉంచేయకుండా అవి మొత్తం అయితే ఒకదాని తర్వాత ఒకటి, ఒకరోజు ఒక కబోర్డు అట్లాగా ఎప్పుడు టైం కుదిరినప్పుడు అప్పుడైతే ఇంకా అట్లా సర్దుకున్నాను. ఇంకా ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ, ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చే ముందు, ఇంకా అలాగే న్యూ ఇయర్కి ముందు కూడా, ఉగాదికి ముందు ఇట్లాగా ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాను నేను. మామూలుగా అయితే ప్రతి నెల కూడా క్లీన్ చేస్తూ ఉంటాము, కాకపోతే ఒక్కొక్కసారి మరీ ఎక్కువ డీప్ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. ప్రతి నెల కూడా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేస్తాను నేను. అలాగే పూజకు చేసుకుంటాం కదా, పూజ సామాన్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ప్రతిసారి కూడా ప్రతి మంత్ ఇంకా ఊడుస్తాం కాబట్టి అంత ఎక్కువేమి ఉండదు. ఇంకెప్పుడన్నా ఒక్కసారి క్లీన్ చేయలేదంటే కనుక ఒక సెకండ్ మంత్ అట్లాగా చేసినప్పుడైతే డస్ట్ అయితే బాగా ఎక్కువైతే వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం మంత్లీ అయితే ఇలానే క్లీన్ చేస్తాను. విండోస్, కబోర్డ్స్ మొత్తం కూడా ఇంకా ప్రతిరోజు చేయాలన్న విసుగ్గా ఉంటుంది కదా, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి అట్లాగా ఊడ్చినా కానీ, ఇంకా మంత్లీ వన్స్ అయితే ఈ విండోస్లో ఉన్నది మొత్తం అయితే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాను నేను. మనకు వర్షాకాలం అట్లా వచ్చింది అనుకోండి, అంత ఎక్కువ డస్ట్ అయితే పడతా, అప్పుడు మరి ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అందులోనూ గాలి వస్తుంది అనమాట. గాలి వల్ల ఏంటంటే బయట ఉన్న దుమ్ము మొత్తం ఇక్కడైతే పేరుకుపోతుంది విండోస్ దగ్గర. హైదరాబాద్లో ఏంటంటే ఎక్కువ ఇట్లాగా విండోస్ ఉన్నా కానీ అవి ఏంటంటే కొంచెం ఇంత దగ్గరగా లేవు, ఎడంగా ఉన్నాయి. అందులో ఒక సైడ్ ఓపెన్ చేయాల్సి అవుద్ది కాబట్టి అక్కడ ఎక్కువ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉన్నట్లేదు. అందులోనూ అక్కడ ఏంటంటే ఈ షెల్ఫ్లకి వీటికైతే వుడ్ వర్క్ ఏమీ లేదు కదా, కాబట్టి పని తక్కువ ఉండేది. సొంత ఇంటికి వచ్చిన తర్వాత పని కూడా ఎక్కువైంది, ఎందుకంటే ఇవి మొత్తం క్లీన్ చేసుకోవటం అట్లాగా. మామూలుగా రెంటెడ్ హౌస్లో ఉన్నా కానీ నేను ప్రతి మంత్ కూడా క్లీన్ చేస్తాను. కాకపోతే అక్కడ ఏంటంటే విండోస్ ఏంటంటే ఒక సైడే ఓపెన్ ఉంటుంది, ఇలా రెండు ఓపెన్ లేవు. అందులోనూ ఈ మధ్యలో ఉన్న గ్రిల్స్ లాంటివి కొంచెం పెద్దగా ఉండటం వల్ల డస్ట్ లేదు. అందులోనూ మాకేంటంటే హౌస్ కొంచెం రెండు పక్కల కూడా ఇల్లు ఉంది, క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. ఎక్కువ దుమ్ము రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, వస్తుందిలే కానీ కాకపోతే ఎక్కువ రాదనమాట. అక్కడ కూడా మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసేదాన్ని, కాకపోతే అక్కడ ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి ఒక 1 hour అయితే సరిపోయేదన్నమాట. ఎందుకంటే వుడ్ వర్క్ ఏమీ లేదు కదా కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ, దానివల్ల ఏంటంటే టైం కూడా తక్కువే పట్టేది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ కబోర్డ్స్ పెట్టుకోవటం వల్ల కూడా పని ఎక్కువైనట్టే అనిపిస్తుంది, కబోర్డ్స్ లేకపోతే బాగుంటుందని. కాకపోతే కబోర్డ్స్ ఉంటే ఏంటంటే చూడటానికి అందంగా ఉంటుంది, మనం లోపల ఎలా సర్దుకున్నా కానీ బయటకైతే నీట్గా కనిపిస్తుంది కదా. ఒకవేళ సర్దుకోలేక విసుగ్గా ఉన్నా ఎలా పడితే అలా వేసుకున్నా కానీ బయటకైతే కనిపించదు. ఇలా కబోర్డ్స్ అలవాటు అయ్యి ఇంకా షెల్ఫ్లకి ఏమీ లేకుండా ఉంచాలన్నా కూడా కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. మొత్తం బయటికి కనిపిస్తున్నాయి అరే అని అట్లాగా. ఇంక ఇక్కడైతే విండోస్, బయట మిర్రర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కూడా అయితే తెల్లగా అయితే సిమెంట్ లాగా పేరుపోయింది. ఒక్కొక్క విండో క్లీన్ చేయడానికైతే చాలా ఎక్కువ టైం అయితే పట్టిందనమాట. ఇంకా పిల్లలు అది ఆడుకున్నప్పుడు సోఫాల్లో వాటిట్లో అవి వేస్తూ ఉంటారు కదా, ఇంకా సోఫాలు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా బయట ఎండ ఎక్కువ ఉందనమాట,
అందుకని చెప్పేసి ఫ్యాన్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను నేను. అదేంటి వర్షాలు పడుతున్నాయి కదా అనుకుంటారేమో, ఇది ఇప్పటిది కాదనమాట, జూలై 3rd వీక్లోదనమాట ఈ వీడియో. అప్పటి నుంచి పోస్ట్ చేద్దామంటే నాకు ఇంకా టైం సరిపోలేదనమాట. విండోస్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ చీపితోటి గోడలు ఇవన్నీ అయితే చేస్తున్నాను. ఒకసారి ఫ్యాన్ అయితే ఆపుకొని ఇంకా ఈ గోడలు ఇవన్నీ కూడా ఒకసారి మనం అనుకున్నామనుకోండి నీట్గా ఉంటాయి కదా. సన్నగా ఉండే పౌడర్ లాగా ఉందన్నమాట దుమ్మైతే. అయితే గోడలు కూడా అతుక్కున్నట్టు చూడటానికి ఏం కనిపించట్లేదు. మనం చీపితో ఊడ్చినప్పుడు అయితే తెల్లగా పౌడర్ లాగా అయితే రాలుతూ ఉందన్నమాట. అసలు అనిపించింది, అమ్మో ఏంటి ఇంత దుమ్ము ఉంది, అసలు చూసినప్పుడైతే ఏముందిలే వెంటనే అయిపోతుందిలే అనుకున్నాను. కానీ నాకైతే హార్డ్లీ 3 hours అయితే పట్టిందనమాట. ఇంకా పిల్లలు వస్తారని ఫాస్ట్గా అయితే చేసుకున్నాను. ఇంక మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే దుమ్ములో అది ఉంటారని చెప్పేసి ఈ మధ్యలోనే ఇంకా కర్టెన్స్ అవన్నీ కూడా మిషన్లో అయితే వేసాను. అవి ఆరేలోపు ఇంకా వేరే వేయొచ్చులని ఇంక ఇట్లా దులిపిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అవన్నీ మార్చాను కదా. ఆ బెడ్షీట్లు మళ్ళీ సోఫాల మీద ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇంకొకసారి అయితే వేసాను. మార్నింగే ఇవి కర్టెన్స్ ఇవన్నీ తీసి అయితే వాషింగ్లో వేసాను అనమాట. ఇంకా అవన్నీ ఆరుతూ ఉన్నాయి చూడండి, గోడ మీద కనిపిస్తూ ఉన్నాయి కదా. బయట డోర్కి కూడా వర్క్ అట్లా ఉంది కదా, దాంట్లోకి దుమ్ము అయితే బాగా తెల్లగా పేరుపోయినట్టు అయితే ఉందన్నమాట. ఇంకా నేనేం చేశాను, ఇంకా ఫస్ట్ ఇలానే బ్రష్ అయితే చేశాను. తర్వాత వాటర్తో కన్నా కొలిన్తో క్లీన్ చేస్తే బాగుంటుందిలే, కొలిన్ తీసుకొచ్చి అది స్ప్రే చేసి క్లాత్తో కానీ టిష్యూస్తో కానీ తుడుద్దాంలే అని చెప్పేసి ఇంకా వాటర్తో అయితే తుడవలేదు. మళ్ళీ ప్రతిసారి వాటర్ తోటి తుడిచామనుకోండి వుడ్ అనేది పాడైపోతుంది కదా. ఆల్రెడీ ఒకసారి ఇంకా చెదపురుగులు వచ్చాయని చెప్పేసి దానికి మందు కూడా పెట్టించాము, చెదపురుగుల మందు. 1 year వరకు అయితే ఇంకెక్కడ రాదని చెప్పారు. వుడ్ వర్క్ చేయించుకున్న కాడ నుంచి మళ్ళీ ఇదొక తలనొప్పి అనమాట. ఎక్కడన్నా ఏదన్నా కొంచెం వచ్చిందనుకోండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మాకైతే ఒక చాట వచ్చింది, ఇంకా అది అప్పుడు మేము కూడా ఇంట్లో లేము కదా. ఇంకా మరి అది ఎలా స్ప్రెడ్ అయిందో ఏమో. గోడకి ఒక సైడు అంతా వుడ్ అయితే ఇట్లా కొట్టించారనమాట డెకరేషన్ లాగా. అది మొత్తం అయితే పాడైపోయింది. అది మొత్తం తీయించి మళ్ళీ అక్కడ సిమెంట్ చేయించి సేమ్ హౌస్ కలర్ ఏది ఉందో అదైతే వేయించామన్నమాట. ఇంక మళ్ళీ వుడ్ అయితే వేయించలేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చిద్దేమో ఎందుకు ప్రతిసారి ప్రాబ్లం అని చెప్పేసి. అందులో ఏంటంటే ఇంకా ఈ హౌస్ అయితే ఇంకా బిల్డర్ అయితే కట్టారు కదా, దీనికి మామూలుగా వుడ్ అట్లాగా అంటించేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తడి అట్లా ఉన్నది కూడా చూసుకోకుండా గోడలకి వాటర్ అయితే పడుతూ ఉంటారు కదా, ఆ గోడల్లో ఉన్న తడిపోకుండానే కొన్ని చోట్ల అయితే అంటించారు. మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక సైడ్ గోడకైతే వైట్గా ఫంగస్ లాగా వచ్చిందనమాట. వుడ్ వర్క్ కాడ ఏంటి అని అతను పిలిచి అడిగితే అది తడిపోకుండానే పెట్టినట్టున్నారు, అందుకే అట్లా వచ్చిందిలే అని అయితే చెప్పారనమాట. ఇంకా మనకు తెలిసిందే కదా బిల్డర్స్ అంటే ఎట్లా ఉంటారు. మనం కట్టించుకోవటం అయితే దగ్గరుండి కట్టించుకుంటాము. అక్కడికి మేము తీసుకున్నప్పటికీ మొద్దు కట్టుబడి అయితే అయిపోయిందనమాట. ఇంకా పైన వర్క్స్ అయితే ఉన్నాయి. అప్పటికి మా హస్బెండ్ వచ్చి ఇంకా కొన్ని అయితే చేపించారనమాట దగ్గరుండి. లేకపోతే ఇంకా ఎట్లా కట్టేవాళ్ళు బిల్డర్స్ ఏంటంటే వాళ్ళకి పని అయిపోతే చాలు, ఇంకా అది ఎట్లా ఉన్నా ఏంటని అంత అయితే పట్టించుకోరు. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే రోజు వచ్చి చూసుకొని ఎట్లా కడుతున్నారు ఏంటి అని వాళ్ళకి అట్లా కాదు ఇట్లా అని చెప్పి అట్లాగైతే చేపించారు. అందుకని మిగతా హౌసెస్కి మా హౌస్కి కూడా కొంచెం తేడా అయితే ఉంటుందన్నమాట. బిల్డర్ కట్టినవి అయినప్పటికీ కూడా సేమ్ మా అలాగే ఇక్కడ కొన్ని హౌసెస్ అయితే కట్టారనమాట. ఆ హౌస్ చూసి మా హౌస్ చూస్తే మీరు ఓన్గా కట్టించుకున్నారా అని అయితే అడుగుతారు, ఎందుకంటే కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు కొన్ని చోట్ల కబోర్డ్ అట్లా పెట్టకపోయినా కానీ మేము అడిగి పెట్టించుకోవటము, మళ్ళీ వర్క్ నీట్గా చేయించుకోవటము, ఇక వాల్కి అవన్నీ పెట్టించుకోవటం అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండి అయితే చేయించారు. అందుకని చెప్పి కొంచెం ఇంకా నీట్గా అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే సోఫాల్లో కూడా సైడ్స్లో కూడా ఇట్లాగా డస్ట్ అయితే పడిందనమాట. అందులోనూ పిల్లలు ఇంకా ఆడుకునేటప్పుడు ఒకటి వేస్తూ ఉంటారు తిన్నవి చాక్లెట్ పేపర్స్ అట్లాగా, అవన్నీ అయితే చాలా అయితే వచ్చాయన్నమాట మధ్యలో. మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చినప్పుడే ఒకటి తెచ్చుకుంటారు కదా చాక్లెట్స్వి అట్లాగా, లేకపోతే లేస్ ప్యాకెట్స్వి, ఇంకా మర్చితంగా అందులో అయితే పెట్టేశారు. ఇంకా అవన్నీ కూడా తీస్తే చాలా అయితే వచ్చాయి. ఆడుకునే వస్తువులు కానీ పిన్స్ కానీ అట్లాగా ఇలాగ సోఫాస్ సర్దినప్పుడైతే చాలా డస్ట్ అయితే వస్తుంది సోఫాస్ వెనక అట్లాగా.
ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా నా వీడియోస్లో ఎనాలిసిస్ ప్రకారం చూస్తే 20% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 80% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారనమాట. చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది కదా. వీడియోని ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే యూట్యూబ్లో రికమెండేషన్స్లో అయితే వస్తుంది. అప్పుడు ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేసుకునేది కదా, ఇది మాకు తెలియదా ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. కాకపోతే కొంతమందికి ఏంటంటే పని చేయాలంటే బద్ధకంగా అట్లా అనిపిస్తుంది కదా. ఇలాంటివి చూసినప్పుడైతే కొంచెం మోటివేషనల్గా ఉంటుంది, మనం కూడా క్లీన్ చేసుకుందాం అట్లా అని చెప్పేసి దానికోసం అయితే పెడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు క్లీన్ చేసుకుంటారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అని బద్దకిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను. తప్పుగా అయితే అనుకోవద్దు. ఇంకొక కారణం ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు పని పాటలు ఏమీ లేదు అందుకే యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారని. పని పాట లేకుండా ఎందుకు ఉంటుంది, ఇది మొత్తం మనమే కదా చేస్తున్నాము. ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఇంట్లో అన్నీ చేసుకుంటాము. ఏదో కొంచెం ఖాళీగా ఉన్న టైంలో అయితే యూట్యూబ్లో ఏమన్నా పెడదామని కొంచెం ప్యాషనెట్గా ఉంటారు కదా, అట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి పెడుతున్నాను. అంటే నన్ను అన్నారని నేనైతే అనట్లేదు. చాలామంది వీడియోస్ పెట్టినప్పుడు అంటూ ఉంటారు కదా వీళ్ళకి పని ఏమి లేదు అందుకే ఇట్లాగా యూట్యూబ్ మీద పడ్డారు అది ఇదని. ఆ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి కూడా ఎంతో కష్టపడి అయితే పెడతారు. ఎవ్వరు కూడా ఊరికనే ఉండి పెట్టారనమాట. ఒక కుకింగ్ వీడియో తీసినా కానీ ఇలా హౌస్ క్లీనింగ్ వీడియో తీసినా కానీ చాలా కష్టం అనమాట. ఇంకెవరి సపోర్ట్ అయితే ఉండదు. ఇంక వాళ్ళే మొత్తము వీడియో తీసుకోవటం ఎడిట్ చేసుకోవటం పెట్టుకోవటం అట్లాగా. ఇక్కడ మనం క్లీన్ చేస్తూ ఉన్నప్పుడే మొత్తం కవర్ చేయాలని మొత్తం ఎట్లా పెట్టుకోవాలి ఏంటని చేసుకోవాలి. అలాగే ఏదైనా రెసిపీ చేసినప్పుడు కూడా మనము వీడియో ఎలా తీసుకోవాలి ఏంటని అన్నీ సెట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. మామూలుగా ఏదన్నా కర్రీ చేసినప్పుడు దానికి వీడియో తీస్తూ కర్రీ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే చేస్తూ ఉంటాము. ఎందుకంటే బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మామూలుగా ఏదన్నా కర్రీ చేయడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది అనుకోండి, వీడియో తీసుకుంటూ చేయాలంటే మాత్రం ఈజీగా 1 అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తూ ఉండాలి కదా. ఎవరైనా తీసే వాళ్ళంటే మనకి తక్కువ టైం అయితే పడుతుంది. అన్నీ మనమే వీడియో తీసుకోవాలి వంట చేయాలంటే మాత్రం ఈజీగా అయితే పడుతుంది. ఎందుకంటే అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చూసే వాళ్ళకి ఆ కష్టం విలువ అయితే తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనము కూరగాయలు కట్ చేయటం ఇవన్నీ కూడా అన్నీ ప్రతిదీ చూపిస్తారు కదా. ఏదన్నా రెసిపీ చేసినప్పుడైతే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి ఏమేమి వేస్తాము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్యాప్చర్ చేస్తూ మళ్ళీ వంట చేస్తూ అట్లాగా మధ్య మధ్యలో ఆపుతూ అందుకే టైం ఎక్కువ అయితే పడుతుందన్నమాట. అలా కాకుండా మనం మామూలుగా ఇంట్లో రోజువారీగా చేసుకున్నట్లయితే రెసిపీ చేసినట్టయితే మనకి టైం అనేది తక్కువ పడుతుంది. ఎందుకంటే ఆ క్యాప్చర్ చేయటం అదైతే ఉండదు కదా. నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మన సొంత ఇంట్లో అన్ని వీడియోస్ చేసుకుంటూ పెట్టవచ్చునని. కాకపోతే ఏంటి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పెడదాం అనుకుంటేనే వీడియోస్ నేను ఎప్పుడైతే వీడియోస్ కంటిన్యూగా పెడదాం అనుకుంటానో అదేంటో నాకే తెలియదు. ఇప్పటినే కాదు గత 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే వీడియోస్ అయితే ఎక్కువ రోజులు పెట్టకుండా అయితే ఉంటానన్నమాట. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. ఇంకా నేను యూట్యూబ్లో ఇంతవరకు సక్సెస్ కాకపోవటానికి కూడా కారణం అదే అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూగా వీడియోలు అయితే పెట్టాలి అంటూ ఉంటారు. అంటే ఒక వారం పెట్టేసి ఆపేసి మళ్ళీ ఒక వారం అట్లా పెడుతూ ఉంటే ఏంటంటే చూసే వ్యూవర్స్ కూడా వీళ్ళు ఏంటి ఎప్పుడు ఇలా పెడతారు మళ్ళీ పెట్టరని చూడరు అని అంటారు. కన్సిస్టెన్సీ అనేది లేకుండా ఉంటుందన్నమాట నా వీడియోస్లో. అందుకని అనుకుంటే చాలా వాటికి వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి. మనం కనుక డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారి అట్లాగా ఒక వీడియో పెడుతూ ఉన్నామనుకోండి ఒక టైంకి అట్లాగా వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి. నేనేంటంటే ఇంకా పెడదాం అనుకుంటాను కానీ ఏదో ఒక పనుల వల్ల మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలామంది యూట్యూబర్స్ చిన్న పిల్లలతోటి డైలీ టైం మెయింటైన్ చేస్తూ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా టైం సెట్ అవుతుంది నాకెందుకు సెట్ కావట్లేదు అని అయితే అనుకుంటాను. కానీ మళ్ళీ అయితే పెట్టాను అనమాట.
అంటే ఇంక మనం టైం అడ్జస్ట్ చేసుకోవటంలో ఉంటుందేమోలే, నాకు ఆ టైం మెయింటెనెన్స్ చేత కావట్లేదా ఏంటని అయితే నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా లోపలైతే క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయట కూడా క్లీన్ చేస్తున్నాను. ఇది కిచెన్ బయటికి వచ్చే విండో అనమాట. ఈ విండోస్ అన్నిటికి కూడా మస్కిటో నెట్ ఉంది కదా, అవి కూడా తీసి జాడించేసాను అనమాట. మళ్ళీ నైట్ అంటించాలి కదా అని చెప్పేసి దోమలైతే వస్తున్నాయి. శ్రావణ మాసానికి అయితే ఇంక ఇల్లు అయితే ప్రతిసారి ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మనం శ్రావణ మాసంలో ఇల్లు అనేది దులపటం అట్లాంటివి చేయం కదా. ఆషాఢ మాసం వెళ్ళిపోయే ముందే ఈ పనులన్నీ అయితే చేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆషాఢ మాసంలో హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటారు కదా, ఆషాఢ మాసం ఎండింగ్లో. ఇంక ఈ హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అవి కూడా తుడిచి అయితే పెట్టుకోవాలి ఒకరోజు. ఎందుకంటే అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య అయిపోయిన తర్వాత అయితే ఫొటోస్ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి కూడా. మామూలుగా విడిగా అప్పుడు కూడా అమావాస్య అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటాను. మ్యాక్సిమం అమావాస్య నాకు పీరియడ్స్ వచ్చే టైం ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి. అందుకని ఆ రెండు అయిపోయిన తర్వాత అప్పుడైతే ఒక 10 days అట్లాగైతే గ్యాప్ వస్తుంది అనమాట. ఇంక రెండు అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ప్రతి నెల కూడా. ఒక్కొక్కసారి ఏమో ఇంకా మిస్ అయిపోతూ ఉంటాను. హౌస్ డీప్ క్లీనింగ్ చేయటం అనేది మామూలు మాట కాదు. మనం ఊరికే అనుకుంటూ ఉంటాము, కానీ ఒక్కళ్ళే చేయాలంటే టైం అయితే ఎక్కువ పడుతుంది. అంతకుముందు అయితే ఎప్పుడైనా ఇంకా హౌస్ డీప్ క్లీనింగ్ చేయాలంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసేవాళ్ళం అనమాట. ఒకళ్ళు విండోస్ అవి క్లీన్ చేస్తుంటే ఒకళ్ళు దులపటం అలాగే. కాకపోతే ఇంకా మా హస్బెండ్కి వర్క్ వల్ల కుదరట్లేదు అనమాట. చూడండి, ఇవన్నీ అంతకుముందు లోపల తొలిగినప్పుడు కదా, అవన్నీ తీసైతే వేసాను. ఇంకా మొత్తం క్లీన్ చేసి ఊడ్చి మళ్ళీ తుడవటానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా కిచెన్ కూడా దులిపిన తర్వాత ఇలాగ కిచెన్ అది స్టవ్ పెట్టే దగ్గర కూడా మొత్తం అయితే వాటర్తో కడిగేసాను నీట్గా. స్టవ్ కూడా అయితే కడిగేసాను అనమాట. ఇంక ఇది మొత్తం తుడుచుకొని మళ్ళీ మనం కిచెన్లో వాడుకునే ఐటమ్స్ మెయిన్వి కొన్ని అయితే స్టవ్ దగ్గర పెట్టుకుంటాను కదా, అవి కూడా తడి క్లాత్ అయితే తుడిచి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా నైట్ టైం చేస్తాను. ఇంకా పిల్లలు వచ్చారనమాట అప్పటికి. అందుకని కిచెన్ క్లీనింగ్ అనేది మాత్రం నైట్ పిల్లలు పడుకున్నాక చేసుకున్నాను. ఎందుకంటే ఇంక అప్పుడు కుదరలేదు. మళ్ళీ ఇంక ఇంట్లో ఏవో ఒక పనులు ఉంటూ ఉంటాయి కదా, ఇంకా రెండు మెస్సీ అయిపోతాయి ఇలా అని చెప్పేసి నైట్ ఇంకా ఇవన్నీ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ చేసుకునేసరికి నైట్ 11 అయితే అయిందనమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి పడుకునేసరికి 11:30 అలా అయితే అయిపోయింది. ఇంక ఇవి డబ్బాలు ఏంటంటే అయిపోయిన వెంటనే కడుగుతూ ఉంటానన్నమాట. ఇంకా కొంచెం ఉన్నాయి వీటిట్లో, అందుకని చెప్పేసి వాటర్తో తుడిచైతే పెడుతున్నాను. ఒకసారి నింపినప్పుడు అయిపోగానే మళ్ళీ కడిగేస్తాను. స్పెషల్గా అన్ని గిన్నెలు కడగటం అట్లా అని ఏముండదు. ఒక్కొక్కటి అయిపోయింది కడిగి పెడుతూ ఉంటాను. స్టవ్ దగ్గర పెడతాం కదా, ఆయిల్ మరకలు అవన్నీ పడతాయి కదా, అందుకని కొంచెం జిడ్డుగా ఉంటాయి. అందుకని తుడుచుకుంటే నీట్గా అయిపోతాయి. హౌస్ మొత్తం క్లీన్ చేసాకైతే ఇలా ఉందన్నమాట. 2 రోజులు అయితే జాగ్రత్తగా చూస్తామన్నమాట. అమ్మ ఈ పడేయకూడదని. 2-3 రోజుల తర్వాత మళ్ళీ అంతే లాగి పీకి పడేస్తూ ఉంటాం. ఇది కామని ప్రతి మంత్ కూడా ఇంక ఇలా క్లీన్ చేసుకోక తప్పదు.